నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాలోని గొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం అనంతరం నిర్వహించిన సభలో కీలక వ్యాఖ్యలు. పెన్షన్లు తీసుకోవటం ప్రజల హక్కు, గౌరవంగా ఇవ్వాలని వెల్లడి. వైద్యుల రిజిస్ట్రేషన్ రెన్యూవల్స్ లో ఎన్ఎంసీ ప్రకారం ఏపీఎంసీ నిబంధనలను పాటించాలన్న వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. పవిత్రమైన వైద్య వృత్తిని స్వీకరించిన నాడు చేసిన ప్రమాణం ప్రకారం వైద్యులు నడుచుకోవాలని సూచన. సెంట్రల్ నియోజకవర్గం ప్రకాష్ నగర్, శాంతినగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అవ్వాతాతలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ సొమ్ము అందజేత. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై విచారణ పారదర్శకంగా చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్. సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని డిమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. స్వయంగా వితంతు, మానసిక దివ్యాంగురాలు ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ జోరుగా సాగుతుంది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. స్వయంగా వితంతు, మానసిక దివ్యాంగురాలు ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. పెన్షన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో సైతం సరదాగా ముచ్చటించారు. రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. అనంతరం డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి నిమిత్తం ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతుంది, లాభాలు ఎలా వస్తున్నాయి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకే స్వయంగా వెళ్లి తానే పింఛన్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. పెట్టేసేయండి. ఓకే 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 అమ్మా. హాయ్ బాయ్. సరేనా? పింఛన్ ఈ అమ్మాయికి అమ్మా చెప్పాలి. సరే సార్. బాగున్నావా? చూడు 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 బాగున్నావు నువ్వు? పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా అడ్డు అడ్డు. రోగులకు వైద్యులు మానవతా దృష్టితో సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. అవసరం లేకపోయినా అనవసరమైన పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించడం, సాధారణ ప్రసవం స్థానంలో సిజేరియన్ చేయడం వంటి విషయాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ వైద్య మండలి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. రోగులను మానవతా దృష్టితో చూడాలని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులను ప్రమాణం చేయించి కౌన్సిల్లో నామినేటెడ్ పోస్టుల ద్వారా 6 సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అవసరం లేకపోయినా అనవసరమైన పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించడం, సాధారణ ప్రసవం స్థానంలో సిజేరియన్ చేయడం వంటి విషయాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజల్లో వైద్యుల సేవలపై అపోహలు ఉన్నాయని, టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా పనిచేసుకున్నారనే స్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలకు సరైన అవగాహన కల్పించాలన్నారు. అలాగే వైద్యులు చిరునవ్వుతో రోగులను పలకరించి మంచి అనుభూతిని కలిగించాలని సూచించారు. జాతీయ వైద్య మండలి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్, ద రిజిస్ట్రార్ ఆఫ్ ఏపీఎంసీ, ద రిజిస్ట్రార్ ఆఫ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ and the reputed and distinguished doctors and representatives of IMA
అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విశ్వావసు ఉగాది నామ సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు. And I'm glad that the newly nominated 6 members of Andhra Pradesh Medical Council are taking oath on the first working day of the new year. I congratulate them all for being nominated as the members of Andhra Pradesh Medical Council, and also I thank the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and the government for nominating the much experienced doctors who have contributed to reaching out the quality health care to the people of Andhra Pradesh. శ్రీ మన గౌరవ ముఖ్యమంత్రి హానరబుల్ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి, మా హానరబుల్ శ్రీ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్య యాదవ్ గారికి కూడా మేము కృతజ్ఞులై ఉంటామని చెప్తూ మాకు అప్పచెప్పినటువంటి ఈ యొక్క బాధ్యతని సేవాభావంతో, కృతనిశ్చయంతో, లాకు అనుగుణంగా తప్పకుండా చేసి మీ అందరి మన్నలు పొందుతామని చెప్పి ప్రజలకి ఎక్కువ సేవలు అందించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా డాక్టర్లందరూ కూడా చాలా సఖ్యతతోటి, చాలా నిబద్ధతతోటి, చాలా బాధ్యతతోటి, సేవాభావంతో అందరూ పనిచేస్తారని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. డాక్టర్లు అందరూ కూడా మాకు కోఆపరేటివ్గా ఉంటారని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పెన్షన్లను తొలగించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన పెన్షన్లను పునఃపరిశీలించి అందువలందరికీ మరలా పెన్షన్ నమోదు చేస్తామని భరోసా ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ప్రకాష్ నగర్, 61వ డివిజన్ శాంతినగర్, భాస్కర్రావు కొట్టు సెంటర్లో జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో పలువురికి పెన్షన్లను స్వయంగా అందజేసి పెన్షన్దారుల యోగక్షేమాలను బోండా అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు ప్రతి నెల సకాలంలో అందిస్తున్నారా లేదా అని పెన్షన్ పంపిణీ చేసే అధికారులను, సిబ్బంది, పెన్షన్దారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పెన్షన్దారులు తీవ్ర ఇక్కడి పడ్డారన్నారు. అర్హులైన వారికి సైతం పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు ఆపివేసిన వారందరికీ పరిశీలన చేసి తిరిగి పెన్షన్లు అందించే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని బోండా ఉమ వివరించారు. టీడీపీ హామీని నిలబెట్టుకోదని వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారని, ఇప్పుడు అటువంటి నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని బోండా ఉమ ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అర్హులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తున్నామని చెప్పారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాల్లోని చిరు వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ప్రభుత్వం అందించే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, త్వరలోనే తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రతి నెల వృద్ధులకి, వికలాంగులకి ఒక పండగ వాతావరణంలో ఉదయమే 7 గంటలకల్లా పింఛన్లు డెలివరీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే ఆదివారం కానీ ఏదైనా ఉంటే ముందు రోజే ఇస్తున్నాం, లేదా పండగ వస్తే ముందుగానే ఇస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు 200 పింఛన్ని చంద్రబాబు నాయుడు 2,000 చేశాడు. 2,000 పింఛన్ని 3,000 చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం వచ్చినాక 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 250 రూపాయలు 5 సంవత్సరాల పాటు తిప్పి పెంచారు. తెలుగుదేశం వస్తే 3,000 పింఛన్ 4,000 చేయదు, ఇంటింటికి ఇవ్వదు, మిమ్మల్ని తిప్పిస్తుంది అని అవాకులు చవాకులు పేలారు. ఇవాళ 9 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ప్రతి నెల 1వ తారీఖు
ఒకటో తారీఖు సెలవు వస్తే 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ ముందు రోజే పింఛన్లు ఇస్తున్నాం. అది కూడా 3,000 పింఛన్ 4,000 చేస్తామని చెప్పి 2024 ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలలు కూడా 3,000 రూపాయలు కలిపి జూలైలో 4,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వికలాంగ దివ్యాంగ సోదరులకి సోదరీమణులకి 3,000 రూపాయలు ఉండే పింఛన్ 6,000, దేశంలో ఎక్కడా లేదు 6,000 రూపాయలు పింఛను. ఇవాళ వాళ్ళు ఆత్మస్థైర్యంతో బతుకుతూ ఉన్నారు. 6,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ 1వ తారీఖే ఇవ్వటంతో దివ్యాంగ సోదరులు వికలాంగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో అనేక పింఛన్లు అనేక అనవసరమైన కారణాలు చూపించి తీసిస్తారు. సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్ 62వ బూత్లో మరి ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వృద్ధాప్యులకు, దివ్యాంగులకు మరి 6,000 రూపాయల పెన్షను, 4,000 రూపాయల పెన్షను మరి కూటమి ప్రభుత్వం రాగానే మరి పెన్షన్ శాంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరం. మరి కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అండి. మరి సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు మరి అండదండలుగా ప్రజలకు నేను ఉన్నాను అనుకుంటూ ప్రతి సమస్య వస్తే చాలు ఆయన ముందుంటారు. అలాంటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి ఉండడం చాలా సంతోషకరం. మరి అదేవిధంగా మరి మా డివిజన్ నాయకులందరూ కూడా సహకారం అందించడం మరి పార్టీ తరఫున మరి మాకు అది ఆనందకరం. మరి ఏదైనా సరే పేదలకు అండగా ఉండే ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను తెలియచేసుకుంటూ, మరి పేదలకు నిజంగా రెక్కలు వచ్చినట్టేనండి. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉండి 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారంటే ఎవరి మీద ఆధారపడుకోకుండా ఆ 4,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి చాలా ఆధారం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి తినడానికి చాలా సౌకర్యం కల్పిస్తుంది. సెంట్రల్ నియోజకవర్గంలో మా ప్రీతం నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 62వ డివిజన్లో 62వ బూత్లో వితంతులకి, వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి ఏదైతే మా ప్రీతం ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని తూసా తప్పకుండా మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ, మా డివిజన్ నాయకులు, కార్యకర్తలు కానీ అందరూ పొద్దున్న 7 నుంచి డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి అమ్మ మీకు పెన్షన్ వచ్చింది రాలేదు ఏంటంటే ప్రజలు చాలా ఆనందంగా మేము ఎప్పుడు ఇలా ఊహించలేదండి, ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు, మీ అందరికీ ధన్యవాదాలని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే దీపం పథకం కింద 2వ విడతకు కూడా ప్రతి మహిళకి గ్యాస్ బండ ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికాన్ని రూపుమాపడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ అని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు. పేదవారిని సంపన్నం చేయడంతో పాటు పేదలను సాధికారత దిశగా అడుగులు వేసేలా చేయడమే తెలుగుదేశం పార్టీ బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. పాత పాయకాపురం సెక్టర్ 5 అంగన్వాడీ స్కూల్ ను ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పిల్లలకు అందుతున్న భోజన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ చేరుతుందని తెలిపారు. 1వ తారీఖు సెలవు దినంగా వస్తే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేసే ఘనత దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని అన్నారు. అక్క చెల్లెమ్మలకు చంద్రన్న అండగా ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి అందించినట్లు తెలిపారు. దీపం 2 పథకం ద్వారా ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య మరో సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. మేము అధికారంలో లేని 3 నెలలు కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా 3,000 రూపాయలు, జూలైలో 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు మొట్టమొదటి ఈ ప్రభుత్వం వచ్చిన తొలి సంతకంలోనే 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చి 4,000 రూపాయలు పింఛన్ పెంచాం. తెలుగుదేశం పార్టీ వస్తే అధికారంలోకి వస్తే ఇంటింటికి ఇవ్వదు, ఉదయం 6ంటికి ఇవ్వదు అని చెప్పి అనేక అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారంలో తీసుకొచ్చారు. ఇవాళ తెలుగుదేశం వచ్చినాక ఉదయం 7 గంటలకే ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజలందరికీ కూడా మా సచివాలయ సిబ్బంది కానీ, అలాగే మా డివిజన్ పార్టీ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వటం వల్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగింది, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాం, శనివారం నాడు పండగ వస్తే ముందు రోజే ఇస్తున్నాం. అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ బండ్లు ఏదైతే చెప్పామో గ్యాస్ బండ్లు కూడా ఇవాళ ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు, ఈ నెలలో మళ్ళీ 2వ గ్యాస్ బండ మొదలు పెట్టబోతా ఉన్నాం.
మే నెల నుంచి పిల్లలకి అమ్మఒడి, 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, 3 పిల్లలు ఉంటే 45,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. గతంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారని, ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ అమర్చాలని నిర్ణయించుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 14వ డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గర ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు 45 విలువ చేసే బడ్డీ కొట్టు ప్లాట్ఫారం రిక్షాను తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. అరసివెల్లి లీలకు బడ్డీ కొట్టు, ఆల రాముకు ప్లాట్ఫామ్ రిక్షా బండిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సమయంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. అర్హులైన ప్రతి మహిళ డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉండి బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని వాటిని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారని అన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అలాగే ఇప్పుడు సోలార్ విద్యుత్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ ప్యానెల్ ను ఇంటికి అమర్చడం వల్ల 2 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడి తిరిగి రావటమే మాత్రమే కాదు, 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ ను వినియోగించుకోవచ్చునని తెలిపారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో చాలా మంది సోలార్ విద్యుత్ ఉపయోగించి లాభపడుతున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ అమర్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, ఎస్సీలకు పూర్తిగా ఉచితంగా, బీసీలకు 50%, ఓసీలకు కొంత శాతం రాయితీ ఇస్తున్నామని వివరించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా ప్రతిసారి కూడా నూతనమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేకూర్చే పనులు అనేకం చేపట్టడం జరిగింది. దానిలో ఉదాహరణకి ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా గ్రూపులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి, ప్రతి ఒక్క మహిళ పొదుపు సంఘాల్లో చేరాలి, దాని ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి ఆయన చెప్పిన సూచనలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అర్హులున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ డ్వాక్రా గ్రూప్లో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా 10 లక్షలు 20 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకుని వాళ్ళ అవసరాలకు వాడుకుని మరలా సరైన సమయంలో బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏ విధంగా రీపే చేయాలో ఆ విధంగా రీపే చేయడం వల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితులు మెరుగుపడ్డాయి. అలా ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఇవాళ ఈసారి ప్రతి ఒక్కరు కూడా సోలార్ విద్యుత్తుని ఏర్పాటు చేసుకోండి, దాని ద్వారా దానికి ప్రభుత్వ పరంగా సుమారు ఎస్సీలకైతే 100% సబ్సిడీ, బీసీలకైతే 50% సబ్సిడీ. ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారు సౌజన్యంతో మా ప్రీతం నాయకులు గద్దెరామతో ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది పెన్షన్దారులందరికీ. అందువల్ల ఆలస్యమైంది ఈ ప్రోగ్రాం. ఈరోజు మనం ఈ 14వ డివిజన్లో ఏ పేద మహిళ అయినా, ఏ పేద విద్యార్థి అయినా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్తే నేనున్నానంటూ ఆయన ప్రతి ఒక్క పేద విద్యార్థికైనా, పేదలకైనా ఎంతోమందికి బళ్ళు ఇవ్వడం కానీ, ఇస్త్రీ పెట్టలు ఇవ్వడం కానీ, కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా డివిజన్లో ఇది 2వసారి ఇవ్వడం భవానీ గారికి. ఇక్కడ శివాలయం ముందు పాపం కొబ్బరికాయలు అమ్ముకుంటుంది ఆవిడ. ఆ బడ్డీ కూడా 7 ఏళ్ల క్రితం ఇచ్చారు, మళ్ళీ ఈరోజు ఇవ్వడం జరిగింది. వారి సహృదయంతో మా డివిజన్ తరఫున గద్దెరామన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు, బీసీల సంక్షేమాభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన గొల్ల నరసింహ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డైరెక్టర్లతో కలిసి ఏప్రిల్ 2న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన గొల్ల నరసింహ యాదవ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ అభిమానిగా 43 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీలో ఎక్కడా తనకు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా పార్టీ ఎదుగుదలకు కృషి చేశానన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ
సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఏప్రిల్ 2 మంగళవారం డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ బీసీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం నరసింహ యాదవ్ గారు మా పక్కన ఉన్నారు. నరసింహ యాదవ్ గారు వీరు ఆంధ్ర రాష్ట్రానికి యాదవ కార్పొరేషన్కి చైర్మన్గా నియామకం అయ్యారు. వీరు గతంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి, అలాగే పెద్ద బీసీ నాయకులు ఒక కులానికే కాకుండా మరి గతంలో తుడా చైర్మన్గా చేశారు మన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి. అలాగే అక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. మరి అంతటి సీనియర్ నాయకులకి మరి యాదవ సంఘం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందేదానికి ఆయనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి అది రేపొద్దున మన విజయవాడలో ప్రఖ్యాతిగాంచిన తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 9 గంటలకి మొదలవుతుంది. కావున ఈ కార్యక్రమానికి మన బీసీ ప్రముఖులు, మంత్రులు, స్థానిక శాసనసభ్యులు, బయట నుంచి కూడా మన రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న యాదవ సంఘీయులు కానీ, నాయకులు కానీ, అలాగే బీసీ వర్గీయులకు చెందిన ముఖ్య మంత్రులు, నాయకులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. 1982 సంవత్సరం నుండి అంతకుముందు నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఉంటూ రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. తిరుపతిలో అనేక పదవులు పార్టీ పరంగా ఎత్తుకుంటే తెలుగు ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ యువసేన పేరుతో ఆ రోజు రాజకీయాల్లోకి అందరూ కూడా పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో నేను ఒకటిగా పాల్గొనడం జరిగింది. మళ్ళా ఏదైతే యువతగా తెలుగు యువతగా కన్వర్ట్ అయ్యి ఫస్ట్ అనుబంధ కమిటీ తెలుగుదేశం పార్టీకి యువత ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి కూడా పార్టీలో పనిచేస్తూ అటు ఎన్టీఆర్ అభిమానిగా, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఈ రోజు వరకు కూడా అనేక పదవులు కూడా నిర్వర్తించడం. అటు పార్టీ పరంగా ఎత్తుకుంటే డివిడి యువత కార్యవర్గం నుంచి వార్డు అధ్యక్షుడు, అదేవిధంగా తిరుపతి నగర పార్టీ అధ్యక్షునిగా, అదేవిధంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన, జిల్లా ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా కూడా పనిచేస్తూ ఉన్నా. గతంలో నామినేటెడ్ పోస్టు ఏదైతే తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మొట్టమొదటి నామినేటెడ్ పోస్టు ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు న్యాయం కోసం తపన పడుతున్నారని బిషప్ వై రాజేంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వం దర్యాప్తును పారదర్శకంగా నిర్వహిస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ పైపుల్ రోడ్ నందలి సియోను అసెంబ్లీ చర్చ్ వద్ద ప్రవీణ్ కుమార్ పడగాల మృతికి పలు క్రైస్తవ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన మృతికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని ఈ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా బిషప్ వై రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు న్యాయం కోసం తపన పడుతున్నారని అన్నారు. ఆయన మరణం అందరినీ కలిచివేసిందని చెప్పారు. ఆయన కేవలం పాస్టర్ మాత్రమే కాదు, సంఘ సేవకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దర్యాప్తును పారదర్శకంగా నిర్వహిస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. ప్రవీణ్ పగడాల మరణం హత్యగా భావిస్తున్నామని తెలిపారు. మరణించిన 7 రోజులైనా పోస్టుమార్టం రిపోర్ట్ రాలేదు. మద్యం సేవించడం వంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నా అవి నిజమని నమ్మలేమని ఆయన పేర్కొన్నారు. ప్రవీణ్ పగడాల గారు మరి అనుమానాస్పద మృతి నిమిత్తమై మేమందరం కూడా సంతాపం తెలియపరుస్తూ ప్రత్యేకంగా మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా మేమందరం అండగా ఉన్నామని తెలియపరుస్తూ ఇక్కడ చాలామంది నాయకులు మేమందరం కూడా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులు ఇక్కడ కూడుకొని ఉన్నారు. మేమంతా కూడా మరి ఒకటిగా నిలబడి ఉన్నాం. ఈ దుఃఖంలో ప్రత్యేకంగా మేమందరం కూడా ఐక్యంగా నిలబడి న్యాయం కోసం ఎంతో తపన పడుతున్నాం. ముఖ్యంగా మా ప్రియ నాయకుడు అలాగే మా ప్రియ సహోదరుడు అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు ప్రత్యేకంగా అనుమానాస్పద మృతి మనందరినీ కలిచివేసి కనుక ఆయన కేవలం ఒక పాస్టర్ గారు మాత్రమే కాదు, ఒక సంఘ సేవకుడు,
మరి ప్రత్యేకంగా ఒక ఇంటలెక్ట్ అయినా, ఒక అపాలజిస్ట్ అయినా, కనుక సేవలో మంచి పేరు సంపాదించిన నాయకుడు కనుక ఆయన అనుమానాస్పద మృతి మమ్మల్ని అందరినీ ఎంతో బాధపెట్టి కనుక మేము ప్రత్యేకంగా ఈ ప్రెస్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం అంటే సత్యం కోసం, న్యాయం కోసం అడుగుతున్నాం. ఇది కేవలం మరి ప్రత్యేకంగా న్యాయం చేకూర్చాలని, ముఖ్యంగా ఆల్ ఇండియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి, ఎన్సిటిఎస్ బైబిల్ కాలేజ్ నుంచి, స్టేట్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి కూడా ఈ కేసులో ప్రత్యేకమైనటువంటి పూర్తి పారదర్శక మరియు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ ప్రభునందు నిద్రించినటువంటి కీర్తిశేషులైనటువంటి ప్రగడాల ప్రవీణ్ గారి యొక్క మరి శ్రద్ధాంజలిలో మాట్లాడడానికి మేము రావడం జరిగింది. రాజమండ్రి ప్రాంతంలో హ్యూమన్ రైట్స్లో నేను డిస్ట్రిక్ట్ డైరెక్టర్గా క్రిస్టియన్ మైనారిటీ ప్రొడక్షన్ సెల్లో ఈస్ట్ గోదావరికి నేను నియమితులై ఉన్నాను. మరి అలాంటి సందర్భంలో మా నాయకులు తెలియచేయగానే ఉదయకాల సమయంలో మేము ఇలా సమావేశమై మరి ప్రభునందు నిద్రించినటువంటి ప్రగడాల ప్రవీణయ్య గారి విషయంలో మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. రాజమండ్రి ప్రాంతంలో మరి గొప్ప నాయకులు, క్రైస్తవ వేతరులైనటువంటి వారందరి చేత కూడా 2 దినాలు ఆ ప్రాంతంలో మేము కూడా పాల్గొని మా సంఘీభావాన్ని మేము తెలియజేయడానికి ప్రయత్నించాం. ఎస్సీ వర్గీకరణపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు డిమాండ్ చేశారు. మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మొదటి నుండి అనుకూలంగా ఉన్నారని, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వర్గీకరణ అంశంపై చర్చ జరిగినప్పుడు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని అన్నారు. వర్గీకరణ అంశంపై శాసనమండలిలో హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత వర్గీకరణ అంశంపై చర్చ కోరగా వైఎస్ జగన్ డైరెక్షన్ లో చర్చ జరగకుండా వైసీపీ సభ్యులు బిల్లులను తిరస్కరించారని చెప్పారు. మందకృష్ణ మాదిగా జగన్ ను కలిసిన సమయంలో వర్గీకరణ మా నాన్న చివరి కోరిక అని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ ఊసేలేదన్నారు. మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మొదటి నుండి అనుకూలంగా ఉన్నారని, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు కేబినెట్ తీర్మానం చేసి సబ్ కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అంతేకాక అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని చెప్పారు. మందకృష్ణ మాదిగ పోరాటం, చంద్రబాబు కృషి కారణంగా మాదిగ జాతి ఆశ నెరవేరుతుందని చెప్పారు. మాదిగల ద్రోహి వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు. కొంతమంది ఏపీఎంఆర్పీఎస్ నేతలు జగన్ లొత్తులుగా వ్యవహరిస్తూ చంద్రబాబును విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశంపై వైసీపీ అధినేతగా ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి తన స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 20వ తారీఖున మార్చి 20న అసెంబ్లీలో వర్గీకరణ అంశం మీద చర్చ జరిగినప్పుడు అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాన్ని చేయడం జరిగింది. మరి వైసీపీ అధినేతగా ఉండమన్నటువంటి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య అత్యధికంగా ఉండటం చేత శాసన మండలిలో వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని హోంమంత్రి శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు సభలో చర్చ జరగాలని చెప్పేసి ప్రవేశపెట్టగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో సభలో ఎలాంటి చర్చ జరగకుండా దీనిపైన ఎలాంటి చర్చ అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో వైసీపీలో ఉండబడినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా వర్గీకరణ బిల్లును తిరస్కరించడం జరిగింది. ప్రధానంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ మాదిగ సమాజానికి, ప్రజాస్వామికవాదులందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతి ద్రోహం చేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితుల కోసం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నటువంటి ఎన్డీఏ భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంటే వాళ్ళ మీద బురద జిమ్మే క్రమంలోనే ఈరోజు మాదిగ జాతిలో ఉన్నటువంటి కొంతమంది దళారులను ప్రోత్సహించి ఎస్సీ వర్గీకరణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం తీసుకోవాలని ఈరోజు మా జాతిలో ఉన్నటువంటి దళారుల చేత మాట్లాడించడం జరుగుతుంది. పేదవారి ఆకలి బాధ తనకు బాగా తెలుసునని, అలాంటి బాధలను ఎవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఆపద్ బాంధవులు ట్రస్టును స్థాపించామని ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ తెలిపారు. సమాజం కోసం తన వంతు బాధ్యతగా గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆపద్ బాంధవులు ట్రస్ట్ ఆధ్వర్యంలో చిట్టినగర్ స్వరంగం వద్ద అభాగ్యులకు ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ మాట్లాడుతూ పేదవారి ఆకలి బాధ తనకు బాగా తెలుసునని, అలాంటి బాధలను ఎవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ స్థాపించానని వివరించారు. పేదవారి ఆకలి తీర్చడం తమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. సమాజం కోసం తన వంతు బాధ్యతగా గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫంక్షన్లో ఆహారం మిగిలితే తమ ట్రస్ట్ కు తెలియజేస్తే తామే నేరుగా వచ్చి ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్లి ఆహారం లేని వారికి అందజేసి వారి ఆకలి తీర్చగలుగుతామని శ్రవణ్ చెప్పారు. ఆపద్ బాంధవ్ ట్రస్ట్ పేదవాళ్ళ కోసం నేను పెట్టినాను. 10 మంది ఆకలి నాది పేద కుటుంబంలో పుట్టినాను. నాకు ఆకలి నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో అన్నం వేస్ట్గా మిగిలితే ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏ జరిగిన ఫంక్షన్ హాల్లో మిగిలితే మాకు కాల్ చేస్తే మేము పేదవాళ్ళకి పంపిణీ చేస్తుంటాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చేస్తున్నాం. మనం కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉచిత మజ్జిగ వాటర్ పంపిణీ రెగ్యులర్గా జరుగుతుంది. ఇంకా ఇట్లా సేవాక్రమాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. అందరూ సహాయ సహకారాలు మాకు ఉండాలి. ఇప్పుడు మెడికల్ క్యాంపులు, బెడ్ క్యాంపులు, ఎండాకాలం సలివేండరము, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఒక వ్యూహంతో ఉన్నాము. ఈరోజు ఇక్కడ చిట్టినగర్ గుహల దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇది మేము ఎక్కడ ఫంక్షన్ హాల్లో తీసుకొచ్చి రెగ్యులర్గా డైలీ చేస్తుంటాము. అందరి ఆశీస్సులు మాకు కావాలి. మేము పేదవాళ్ళకి సాయం చేద్దామని, ఆకలి వీళ్ళు మాకు తెలుసు కాబట్టి పేదవాళ్ళకి సాయం చేద్దామని చేస్తున్నాం. యువతను, బాలబాలికలను క్రీడల్లో ఆసక్తి కలిగించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతి కృషి చేస్తుందని అధ్యక్షుడు ఎంవి మాణిక్యాల్ తెలిపారు. ఇందులో భాగంగా వార్షిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి క్రీడా ప్రియుడు ఇందులో పాల్గొని సభ్యత్వం పొందాలని ఎంవి మాణిక్యాల్ కోరారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతి వార్షిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒలింపియన్ ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతి అధ్యక్షుడు ఎంవి మాణిక్యాలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువతను, బాలబాలికలను క్రీడల్లో ఆసక్తి కలిగించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఒలింపిక్స్ లో మెరుగైన ప్రతిభ కనబరిచేలా క్రీడా భారతి తోడ్పడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 100 మంది క్రీడాకారులు సభ్యత్వాన్ని పొందారు. కార్యక్రమం ఈ నెల 30వ వరకు కొనసాగనుందని, ప్రతి క్రీడా ప్రియుడు ఇందులో పాల్గొని సభ్యత్వం పొందాలని ఎంవి మాణిక్యాల్ కోరారు. క్రీడా భారతి తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెరుకూరి వెంకటేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం క్రీడా పరికరాలు, ఖేలో ఇండియా పథకాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తే రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు, క్రీడా మైదానాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు బాలికల కోసం ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్వహించినట్లు తెలిపారు. భారతదేశం 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ నిర్వహించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అత్యధిక పథకాలు సాధించేలా క్రీడా భారతి తోడ్పడుతుందని వివరించారు. క్రీడా భారతి ఒక స్వచ్ఛంద సంస్థ. ఎక్కడ వెనకాల ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన స్పోర్ట్స్ పర్సన్స్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ఈరోజు చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కడ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేనటువంటి పరిస్థితి, అపార్ట్మెంట్ కల్చర్, వీటన్నిటి వల్ల. సో అందుకని క్రీడా భారతి ఈ సమ్మర్లో విజయవాడలో కూడా 3 కాన్స్టిట్యున్సీల్లో 3 క్యాంపులు పెట్టి పిల్లలందరికీ ఉచితంగా అక్కడ క్రీడల మీద
ట్రైనింగ్ కానీ లేకపోతే వాళ్ళు ఆడుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఏర్పాటు చేసే దిశగా ముందడుగేస్తున్నాం. అదేవిధంగా క్రీడా భారతి ద్వారా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా పిల్లల్ని స్పోర్ట్స్లోకి ఎంటర్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా మన సాంప్రదాయమైనటువంటి ఆటలను ఆడించే విధంగా చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో విజయవాడలో ఉన్న 64 డివిజన్లో కూడా దీని మీద మెంబర్షిప్ డ్రైవ్ చేసి పిల్లలందరినీ ఒక చోటకి తీసుకొచ్చి రానున్న రోజుల్లో విజయవాడలో కూడా మంచి ఉన్న క్రీడా ప్రాంగణాలను ఉపయోగించుకుంటూ ఇంకా మంచి ప్రదేశాలు వచ్చే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రీడా భారతిలో సభ్యత్వం అవ్వాలి. సభ్యులయ్యి ఇంకా ఎందుకంటే రానున్న జనరేషన్లో పిల్లలు ఆడక వాళ్ళ హెల్త్ పాడవడం కానీ లేదా ఇలా చాలా చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో క్రీడని అభివృద్ధి చేస్తే అక్కడ పిల్లలు చాలా గట్టిగా పటిష్టంగా ఒక ఆట మీద ఏకాగ్రత చూపిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. అందుకని ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని మా క్రీడా భారతి హైయర్ అథారిటీ వాళ్ళు చెప్పారు. అలానే క్రీడా భారతి తరఫున గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 2% స్పోర్ట్స్ కోటా ఉన్నది 3% చేశారు. దానికి క్రీడా భారతి తరఫున అభినందనలు తెలుపుతున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు విడిపోకముందు 2014 నుంచి ఇప్పటికి 11 సంవత్సరాలు జరిగింది. ఇంతవరకు అంతర్జాతీయ టోర్నమెంట్స్ కానీ ఏదీ జరగలేదు. దానికి కూడా పూనుకోవాల్సిందిగా పూనుకుంటామని అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగిన స్పోర్ట్స్ని కండక్ట్ చేస్తామని క్రీడా భారతి తరఫున తెలియపరుస్తున్నాం. అలాగే ప్రతి ఈ నెల 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మెంబర్షిప్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ అందరినీ మెంబర్షిప్ చేరి క్రీడా భారతిలో గ్రామీణ క్రీడల్ని అభివృద్ధి పరచడం. అలాగే రేపు జరగబోయే ఒంగోలులో స్టేట్ మీట్ జరగబోతుంది. దానికి గాను మా జిల్లా తరఫున కబడ్డీ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారిని రాష్ట్ర పోటీలకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకంగా పోరు సాగించి కట్టడి చేసినప్పుడే కార్మిక నేత కొరగంజి శేఖర్ బాబుకి నిజమైన నివాళి అని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. కార్మికులు హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు జీవితం నేటి యువతకు కార్మికులకు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నగరంలోని లెనిన్ భవన్ వద్ద కామ్రేడ్ కొరగంజి శేఖర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, పలువురు సిపిఐ నాయకులు, అనుబంధ కార్మిక సంఘాలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శేఖర్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కొరగంజి శేఖర్ బాబు కార్మిక నేత ఎదిగి కార్మికుల వారికి ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో పరిష్కరించడమే కాకుండా వారి హక్కుల సాధన కోసం ఎన్నో ఉద్యమాలు సాగించారని తెలిపారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా కార్మికుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకంగా పురుసుగాంచి కట్టడి చేసినప్పుడే కార్మిక నేత కొరగంజి శేఖర్ నిజమైన నివాళి అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకంగా పోరు సాగించి కట్టడి చేసినప్పుడే కార్మిక నేత కొరగంజి శేఖర్ బాబుకి నిజమైన నివాళి అన్నారు. కార్మికులు హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు జీవితం నేటి యువతకు కార్మికులకు ఆదర్శంగా తీసుకోవాలని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు గారు భౌతికంగా చనిపోయి 19 సంవత్సరాలు అవుతున్నది. వారి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి యువజన సమైక్య కార్యకర్తగా, అలాగే అనేక ఉద్యమాలకి నాయకత్వం వచ్చి కార్మిక సంఘాలను స్థాపించి విజయవాడ నగర ప్రజల్లో తలలో నాలికలాగా కార్మిక నాయకుడిగా తన వంతు పాత్ర వహించి ప్రమాదవశాత్తు శేఖర్ బాబు గారు మరణించడం జరిగింది. శేఖర్ బాబు గారి మరణం కమ్యూనిస్టు పార్టీకి, కార్మిక లోకానికి తీరని లోటు. ఈరోజు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కార్మికుల వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ కార్మికుల హక్కులను హరించేటటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో శేఖర్ బాబు గారు లాంటి కార్మిక నాయకుడు లేకపోవటం కార్మిక వర్గానికి మరింత తీరని లోటు అని చెప్పి ఈ రోజున భావిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ శేఖర్ బాబు గారి వర్ధంతి 19వ వర్ధంతి
విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్టు శ్రేణులు కార్మికులు జరుపుకుంటున్నటువంటి తరుణంలో పాత బస్తీ లెనిన్ భవన్ వద్ద విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి గడ్డి కార్యక్రమం ఘటించడం జరుగుతూ ఉన్నది. ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. మే 15 నుండి 18 వరకు తిరుపతిలో జరిగే అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ జాతీయ 17వ మహాసభలు జరుగుతాయని చెప్పారు. మహాసభల ఆహ్వాన గోడపత్రికలను ఏఐవైఎఫ్ నాయకులతో కలిసి ఈశ్వరయ్య, లెనిన్ బాబు ఆవిష్కరించారు. తిరుపతిలో మే 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మాజీ జాతీయ కార్యదర్శి జి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కా లెనిన్ బాబు పిలుపునిచ్చారు. దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య, లెనిన్ బాబులు మాట్లాడుతూ తిరుపతిలో జరగనున్న మహాసభలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 1000 మందికి పైగా యువజన ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. మహాసభ వేదికపై బీజేపీ, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలకు వ్యతిరేకంగా యువజన వ్యతిరేక విధానాలు, నియంతృత్వ కార్పొరేట్ విధానాల గురించి చర్చించనున్నారన్నారు. ఈశ్వరయ్య మరియు లెనిన్ బాబు విద్య, వైద్య, ఉపాధి హక్కులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విలువలు తదితర అంశాలను ప్రధానంగా చర్చించనున్నట్లు చెప్పారు. మహాసభ ప్రారంభం సందర్భంగా మే 15న యువతీ యువకులచే భారీ ప్రదర్శన మరియు బహిరంగ సభ జరగనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ మహాసభ భవిష్యత్ కార్యాచరణ కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో మే 15, 16, 17, 18 తారీఖుల్లో జరుగుతున్నటువంటి సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ముద్రించినటువంటి వాల్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క యువజన నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 15వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి లక్షలాది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ వేలాది మంది యువత తిరుపతి నగరానికి రాబోతూ ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేరలేదు. ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు అచ్చేదిన ఆయాగా అన్నాడు. మే 15 నుంచి 18వ తేదీ వరకు ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో నిర్వహిస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ మహాసభల సందర్భంగా దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో యువత, ప్రపంచ దేశాలంటి యువత మన భారతదేశంలో ఉంది. అలాంటి యువతకు విద్యా ఉపాధి కల్పించి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఇలా విద్యా ఉపాధి కల్పించకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం మత ఘర్షణలు పెట్టి వారికి నిరుద్యోగం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ రంగ సమస్యలన్నీ మూసివేస్తూ ఉన్నారు. నూతన పరిశ్రమలు రావడంలే, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న వాటిని కూడా అమలు కాలేదు. విదేశాల్లో దాగి ఉన్న నల్లధనం తీసుకొచ్చి అందరికి పంచుతామన్న హామీలు అమలు కాలేదు. కానీ ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య ఘర్షణలతో ఈరోజు అధికారానికి చేజిక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అందుకోసమే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోదాం. విద్య, వైద్యం, ఉపాధి, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రభుత్వ రంగంలో ఉండాలి. నూతన పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ అనుగుణంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ యంత్రాంగం గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. బ్రహ్మానందపురంలో గంజాయి అమ్ముతున్న 3 యువకులతో పాటు 3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో గంజాయిని పూర్తిగా నిర్మూలన చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీఐ కళ్యాణిరాజ్ తెలిపారు. గంజాయి అమ్ముతున్న వారి సమాచారం ఇచ్చి గంజాయి నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలని సీఐ కళ్యాణిరాజ్ కోరారు.
నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరు ఊహించరు. తాజాగా ఓ కుటుంబం కృష్ణా జిల్లాలో మోపిదేవి దైవ దర్శనానికి కారులో బయలుదేరారు. కాసేపు వారి ప్రయాణం సజావుగా సాగింది. కానీ ఇంతలోనే ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరు ఊహించరు. మరీ ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ కుటుంబం దైవ దర్శనానికి కారులో బయలుదేరారు. కాసేపు వారి ప్రయాణం సుజావుగా సాగింది. కానీ ఇంతలోనే ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వారు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో పసికందు సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలికి చెందిన గిడుగు రవిమోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో అవనిగడ్డ మండలం పులిగడ్డ పెనుమూడివారి వీధి సమీపంలో రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో గిడుగు రవిమోహన్ బాబు, అతని భార్య అరుణ, మనవడు షణ్ముఖ్ అక్కడికక్కడే మృతి చెందగా సాత్విక, పల్లవి, సందీప్ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అవనిగడ్డ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లాలోని గొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం అనంతరం నిర్వహించిన సభలో కీలక వ్యాఖ్యలు. పెన్షన్లు తీసుకోవటం ప్రజల హక్కు, గౌరవంగా ఇవ్వాలని వెల్లడి. వైద్యుల రిజిస్ట్రేషన్ రెన్యూవల్స్ లో ఎన్ఎంసీ ప్రకారం ఏపీఎంసీ నిబంధనలను పాటించాలన్న వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. పవిత్రమైన వైద్య వృత్తిని స్వీకరించిన నాడు చేసిన ప్రమాణం ప్రకారం వైద్యులు నడుచుకోవాలని సూచన. సెంట్రల్ నియోజకవర్గం ప్రకాష్ నగర్, శాంతినగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అవ్వాతాతలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ సొమ్ము అందజేత. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై విచారణ పారదర్శకంగా చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్. సమగ్ర విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.